అందరికీ నమస్తే. మనకు జీవితంలో ఈ ముగ్గురు మనస్తత్వాలున్న వ్యక్తులను మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదనమాట. ఫస్ట్ ఎవరంటే, అన్ని సందర్భాలలో మిమ్మల్ని ప్రతి క్షణం నెగెటివ్ చెప్పేసి, మీరేసే ప్రతి అడుగుని నెగెటివ్ ఆలోచించి, నెగెటివ్‌గా చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే మీకు మీరే నెగెటివ్ ఆలోచించుకొని అసలు ఇది వేస్తే ఇది నష్టమేమో, ఇది నష్టమేమో అని అనుకుంటూ మీరసలు పూర్తిగా మిమ్మల్ని మీరు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోవాల్సొస్తుంది. ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోవాల్సొస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇప్పుడు మీరెవరితోనైనా మాట్లాడుతూ ఉన్నారనుకో, అది బంధువులు గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా సరే, వాళ్ళతో మాట్లాడినప్పుడు మన మనసు ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటే వాళ్ళతో లక్షణంగా మనం కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. అలా కాకుండా ఒత్తిడికి గురవుతూ వాళ్ళ వల్ల మీరు చాలా బాధగా డిప్రెషన్ లోనికయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటే మాత్రం అలాంటి వాళ్ళని చాలా దూరంగా ఉంచండి. లేదంటే మీరు మానసికంగా కూడా చాలా బాధపడాల్సొస్తుంది. మూడవది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఒకరు ఒకరు విలువ, గౌరవం ఇచ్చుకోవాలి. అలా కాకుండా మీ పర్సనల్ లైఫ్‌లో గూడా వాళ్ళు జోక్యం చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ 10 మందిలో మిమ్మల్ని 10 రకాలుగా చేస్తూ ఉండే ఫ్రెండ్స్‌ని మీరు ఏ విధంగా సర్దుకుంటూ వాళ్ళతో పోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా వాళ్ళని కట్ చేసేస్తేనే మీరు హ్యాపీగా ఉండగలరు. ఈ 3 సంఘటనలు గుర్తుపెట్టుకొని మీరు మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటే మాత్రం షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.